వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు, అందరినీ సమానంగా చూడాలి అనే చట్టాలు ఉన్నప్పటికీ అప్పటివరకు కుల వివక్షను ఎదుర్కొన్న వర్గాలు సామాజికంగా వెనుకబడి ఉండేవి. వారి కుటుంబాల్లో, బంధువుల్లో చదువుకున్నవారు లేకపోవడం వల్ల వారు విద్య, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ పదవుల నుండి దూరంగా ఉండే ప్రమాదముండేది. అటువంటి పరిస్థితుల్లో కేవలం చట్టాల్లో సమానత్వం ఉన్నా జీవితంలో అది కనిపించదు. ఈ అసమానతను తొలగించడానికి సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కొన్ని సీట్లు కేటాయించి ఆ సీట్లలో వారికి మాత్రమే అవకాశం కల్పించాలి. సమాజ నిర్మాణంలో వారికి ప్రాతినిధ్యం ఉండేలా చేయాలి. అందుకే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15, 4, 16, 4 ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కృషి చేశారు. ఈ ఆర్టికల్స్ వల్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల్లో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ఎస్సీ మరియు ఎస్టీలకు నిర్దిష్ట సంఖ్యలో సీట్లు రిజర్వ్ చేయబడుతున్నాయి. రిజర్వేషన్ వ్యవస్థ లక్ష్యం వ్యక్తిని వేరుగా చూడటం కాదు, సమాజంలో ఉన్న అసమానతలను సరిచేయడం. స్త్రీల హక్కులు హిందూ కోడ్ బిల్లు, అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్లు ముఖ్య ఉద్దేశాలు: ఆస్తిపై స్త్రీలకు హక్కు, భర్త మరియు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా, స్త్రీకి తనకు నచ్చని వివాహం నుండి విడాకులు తీసుకునే హక్కు, పిల్లల సంరక్షణ విషయంలో స్త్రీకి సమాన హక్కు, విడాకులు పొందిన స్త్రీకి భరణం, మెయింటెనెన్స్ హక్కు. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడంతో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిపదవికి రాజీనామా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటరానితనాన్ని ఎదుర్కొన్న కులంలో జన్మించారు. సమాజం దగ్గరకు కూడా రానియని పరిస్థితుల్లో జీవించిన ఆ వర్గం నుంచి వచ్చి కొంతమంది అభ్యుదయవాదుల సహకారంతో ఆ రోజుల్లో ఉన్నత కులాలవారు కూడా చదవలేనంత ఉన్నత విద్యను అభ్యసించారు. దేశానికి అవసరమైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి విలువలను సరైన దిశలో నడిపిస్తూ కోట్ల మందిని చైతన్యవంతులను చేశారు. ఎన్నో వేల ఏళ్లుగా వివక్షకు, బానిసత్వానికి గురై బతికిన ప్రజలకు ఆయన ఆశాజ్యోతి అయ్యారు. వారికోసం తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తను తీసుకున్నారు. అణగారిన వర్గాలను బానిసత్వం అనే చీకటి నుంచి బయటకు తీసుకువచ్చి ఒక్క నేత్రం కూడా చెమ్మగిల్లకుండా రాజ్యాంగం మరియు హక్కుల రూపంలో వెలుగువైపు నడిపించారు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తి పొందిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 సంవత్సరం డిసెంబర్ 6న మహాపరినిర్వాణం పొందారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా ఖ్యాతి పొందిన బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. అందరికీ జై భీమ్. జై జై భీమ్.